అదేవిధంగా 48వ వచనంలోకి ఆల్రెడీ ఎండింగ్లోకి వచ్చేసింది. ఆ ఫిలిష్తీయులు లేచి దావీదును కలియుటకై అతనిని ఎదుర్కోగా దావీదు వారిని ఎదుర్కొనుటకును సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయిరి. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటిని తీసి వడిసెలోకి విసిరి ఆ ఫిలిష్తీయుని నుండుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలకి బొల్లబడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైన ఖడ్గమును లేపగా పడిన శిలలో రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. అంటే ఇంకా దావీదు ఉడుసులో రాయి తీసుకొని వెంటనే గురి చూసి, అప్పటికి ఎన్ని వర్షాలు కొట్టుకుని ఉన్నాయి కదా, ఎట్లా అంటే యుద్ధానికి ఇంకా వీడు ఏం చేస్తాడులే, వీడి వల్ల ఏమైంది అనుకున్న టైంలోనే కిరీటం తీశాడు. తల కిరీటము తీయటం, గురి చూసి నుదుటిన కొట్టే గానే మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఇంకా అసలు బ్రెయిన్ కూడా పనిచేయదు. నుదుట కొట్టంగానే బాగా ఎన్ని నరాలని కట్ అయిపోయినట్టు ఉంటాయి. ఇప్పటికే పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోగానే వెంటనే కత్తి తీసి కసక్ అని తల నరికేయటం జరిగింది. గొలియాతుని ఆ విధంగా చంపాడు. ఏమన్నా ఆయుధాలు తీసుకెళ్ళాడా? లేదే. కానీ దేవుడు ఎంత ఉన్నతుడు అంటే